అబ్బా ఇంకా గుండె దడపోట్లే. నా పేరు వచ్చేసి డాక్టర్ మహేందర్. నాది ఎంబీబీఎస్ అయిపోయి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, ఒక హాస్పిటల్లో నెలకు 3 లక్షల జీతం తీసుకుంటూ, అది కూడా పక్కన పెడితే ఇంకో 2 హాస్పిటల్ చేస్తూ నా ఓన్గా క్లినిక్ ఉంది. ఇంచుమించు బాగానే వస్తాయి, రైట్. నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంట్లో చనిపోయి ఒక 20 మినిట్స్లో హాస్పిటల్కి వస్తే, ఇంట్లో చనిపోయి ఒక 20 మినిట్స్లో హాస్పిటల్కి వస్తే వాళ్ళని సిపిఆర్ చేయడము, షాక్లు ఇవ్వడము, గొంతులు ట్యూబ్ వేసి మిషన్ మీద పెట్టడము, డయాలిసిస్ చేయడము, ఎమర్జెన్సీ అన్ని నేను చేస్తాను. సాగు బతుకులు నా చేతిలో డిసైడ్ అవుతాయి. అంత స్పెషలిస్ట్ నేను, అందుకే క్రిటికల్ కేర్ మెడిసిన్ కాబట్టి ఒక హాస్పిటల్ నుంచి 3 లక్షలు వస్తాయి, లేకపోతే రావు, రైట్. ఎంతమందికి నా స్టోరీ తెలుసు? ఓ చాలా మందికి తెలుసు. సో నా స్టోరీ చెప్పా. స్టోరీ చెప్పాలా? రైట్, ఓకే. తొందర ముగించుకుందాం. నాకు సార్ 15 నిమిషాల టైం ఇచ్చాడు. థింగ్ ఏంటంటే వెస్టీజ్లోకి ఎట్లా వచ్చానో నేను చెప్తాను. ఫస్ట్ నేను ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. హాస్పిటల్లో జాబ్ చేస్తుంటే మా అప్లైనర్, ఎవరైతే మీకు అప్లైనర్స్ ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చిందో అట్లా నాకు కూడా ఒక అప్లైనర్ ఉన్నాడు. ఆ అప్లైనర్ వచ్చేసి ఏం చేసిందంటే కాల్ చేసి ఎక్కడ ఉన్నారు సార్ అంటే, నేను సోయన్స్ హాస్పిటల్ ఉన్నా అంటే, సార్ మిమ్మల్ని కలవాలి అంటే, సార్ రండి అన్నా. వచ్చిన తర్వాత ఒక బుక్ పట్టుకొచ్చిండు, దాని మీద వెస్టీజ్ అని ఉన్నది, కూర్చోబెట్టిండు, మొత్తం చెప్పిండు స్టోరీ. ఏంట్రా బాబు అంటే టూత్ పేస్ట్లు, సబ్బులు, చాయ్ పత్తలు చెప్పాడు. బాగానే ఉంది. సరే ఏం చేయాలి అంటే షేర్ చేయాలి. ఫస్ట్ కొనుక్కో అన్నాడు. ఆధార్ కార్డు ఐడి చేస్తా అంటే, సరే వదిలిపెట్టట్లేడు అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చేసాను, ఐడి చేసేసాను. ఒక రోజు అయిపోయింది. అమ్మ అయిపోయింది లేరా అనుకునేసరికి మళ్ళా సెకండ్ వీక్ మళ్ళీ వచ్చిండు. మళ్ళీ ఏం చేసిండంటే గదే బుక్ పట్టుకొచ్చాడు. కలర్ కూడా చేంజ్ కాలేదు, గదే బుక్. మళ్ళీ ఏమంటాడు అంటే గదే టూత్ పేస్ట్, గదే సబ్బు, గదే చాయ్ పత్తా. ఏం చేయాలి అన్న? వాడుకోవాలి అన్న. ఏం చేయాలి అన్న? షేర్ చేయాలి అన్న. సరే అన్న, వదిలేసిన. మూడోసారి మళ్ళీ వచ్చేటు. వచ్చినప్పుడల్లా 40 నిమిషాలు టైం వేస్ట్. మళ్ళీ వచ్చేసరికి నేనేం చేసిన అంటే ఫోన్ చేసిండు. నేను కింద చూసరికి ఆయన ఉన్నాడు. వామ్మో, ఈయన ఏదో దయ్యం పట్టేది నన్ను వదిలిపెట్టట్లేదు. నీ అమ్మ జీవితం ఉన్నవాడైతే ఏంది జీవితం నాకు చేయబో అని చెప్పేసి వెనకెళ్ళి హాస్పిటల్కి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయినా. ఫోన్ చేస్తే లేను, వెళ్ళిపోయినా అని చెప్పిన. ఎంతమంది మీ అప్లైనర్స్ మీకు కాల్ చేస్తే మీరు అలానే చేశారా లేదా? బూతులు తిట్టుకొని ఉంటారు మీరు, బ్లాకులు చేసి ఉంటారు మీరు. చేశారా లేదా? చేయలేదా? నిజంగా చెప్తున్నా అండి, అప్లైనర్స్ నిజంగా దేవుళ్ళు అంటారు. మనకు లైఫ్ని చేంజ్ చేసేవాళ్ళు, లైఫ్ ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చి అట్టి పండు ఒలిచి తినిపెట్టి లక్షలు ఇప్పించడం వాళ్ళు అప్లైనర్స్ దేవుళ్ళు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అప్లైనర్స్ ఎప్పుడు తిట్టకండి. అప్లైనర్స్ దగ్గర ఉంటే, అప్లైనర్స్ తో ట్రావెల్ చేస్తే, అప్లైనర్స్ మీ దగ్గర ఉండి, అప్లైనర్స్ దగ్గర మీరు ఉండి, వాళ్ళు ఎత్తే కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, ఏదైనా కూడా కానీ, వాళ్ళు ఏం చేయమంటారు చేయండి, కాపీ పేస్ట్ చేయండి అంతే. ఏం చేయాలి? కాపీ పేస్ట్. అది చేస్తే చాలు, రైట్. అట్లా నా దగ్గరికి ఆ పర్సన్ ఊకే వస్తున్నాడు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అది చిరాకు లేస్తుంది. ఒక్కొక్కసారి అయితే నా మనసులో నేను తిట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ తిట్టుకుంటే నా క్వాలిఫికేషన్ దెబ్బ కదా, ప్రొఫెషనల్ దెబ్బ. అందుకే నేను తిట్టలేదు, కానీ తిట్టుకున్నా లోపల. ఏమని తిట్టుకున్నా చెప్పాలా మీకు? చెప్పా నేను. అట్లా అయిపోయింది. ఒక రోజు ఏం చేసిండంటే మా అప్లైనర్ కూర్చున్నాడు, నేను కూర్చున్నా, మా డ్యూటీ డాక్టర్ కూర్చున్నాడు. మా అప్లైనర్ డ్యూటీ డాక్టర్ని అడిగాడు, సార్ మీరు ఎంత సార్ చాలి అంటే, ఈ డ్యూటీ డాక్టర్ నుండి 25,000 సార్ అని అన్నాడు. సాగర్ నువ్వేం చేస్తున్నావు మరి? మా అప్లైనర్ పేరు సాగర్. అవి మీరు ఏం చేస్తున్నారు మరి అంటే, నేను ఇట్లా వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను, ఎంత వస్తున్నాయి మీకు అంటే 15,000. ఇదే ఇన్సిడెంట్ నెల రోజుల తర్వాత మళ్ళీ అట్టే కూర్చున్నాం ముగ్గురము. అదే టైంకి మా అప్లైనర్ వచ్చిండు. అప్లైనర్ వచ్చి డ్యూటీ డాక్టర్ని అడుగుతున్నాడు, సార్ మీరు ఎంత శాలరీ అంటే, చెప్పాను కదా సాగర్ అప్పుడు 25,000 అని, ఇప్పుడు కూడా 25,000. సార్ మీరు వెస్టేజ్ చేస్తున్నా అన్నారు కదా సాగర్ సార్, మరి మీదైతే శాలరీ అంటే, నేను మిమ్మల్ని కలిసినప్పుడు 15,000, ఇప్పుడు 35,000-45,000 వస్తున్నాయి అన్నాడు. అంటే డ్యూటీ డాక్టర్ శాలరీ అక్కడనే ఆగిపోయింది, పెరిగిందా 2 నెలలకి, కానీ అప్లైనర్ శాలరీ పెరిగిపోయింది. నాకు జల్లుమనే అమ్మ ఇక నాకు 1,50,000 నాకు వస్తాను, రేపు మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చి 1,50,000 అంటే ఏంది, నా శాలరీ కూడా డిఫీట్ చేస్తాడు, ఏంది కత్తున్నది అని చెప్పేసి అప్పుడు కొంచెం వెలిగింది తర్వాత సార్ ఏమన్నారంటే, నీ ఐడి చేసినా నీ కింద 90 మంది 100 మంది ఉన్నారు అన్నాడు. షాక్ అయిపోయినాను. ఏంటంటే ఐడి చేసేసి కరెక్టే, నా కింద 100 మంది ఉన్నారు. ఏం అంటే చూపిస్తానికి 100 మంది ఉన్నారు. అమ్మ నాకు తెలియదు కూడా 100 మంది ఇట్లా జాయిన్ అంటారు బాబు అనుకున్నా. సరే ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఏం లేదు ప్రొడక్ట్స్ కొను అన్నాడు. ఏమైనా ఉన్నాయి నీ దగ్గర అంటే, చాయ్ పత్తా, టూత్ పేస్ట్, సబ్బు ఇచ్చిపోయిండు. ఏమి ఇచ్చిపోయిండు? చాయ్ పత్తా, టూత్ పేస్ట్, సబ్బు ఇచ్చిండు కదా అని చెప్పేసి ఒక పేషెంట్, ఒక ముసలమ్మకు ఇచ్చేసాం.
ఒక 3 పేషెంట్లకు ఇచ్చేసాం, టూత్ పేస్ట్ సబ్బు చాయ్ పత్తి ఇచ్చేసాం. మళ్ళీ వాళ్ళు రివ్యూకి వస్తారు కదా, రివ్యూకి వచ్చి ఆ ముసలాం అంటది, ఓ బిడ్డ అది ఏ చాయ్ పత్తి ఇచ్చావు బిడ్డ, కలర్ వస్తున్నాయా మన నత్తలేదా అనే ఏమంటది, కలర్ వస్తున్నాయా మన నత్తలేదా అని బట్టే ఊరి అమ్మాయి ముసలి గిట్ల చేయాలంటే ఓకే ఆమె వచ్చి టూత్ పేస్ట్ ఏమి ఇచ్చావు సార్ అది నురికేస్తలేదానే, ఓకే ఆమె వచ్చి నువ్వు నేమ్ సోప్ వాడుకుంటే నాకు నల్లగా చూడు గిడగిడ అనబట్టే. ఇప్పుడు నా ప్రొఫెషన్ మీద దెబ్బ పడుతుందా లేదా? నీ డాక్టర్నా కాదా? వాళ్ళు ఏమంటారు అనేసరికి జల్లు అన్నది, ఓ అయ్యా వద్దే వద్దురా నాయన ఈ ప్రొడక్ట్స్ వద్దు ఇది వద్దు, అదేదో నా జాబ్ చేసుకుంటే నాకు పైసలు వస్తే చాలు నాకు వద్దు అని చెప్పి ఆపేసిన. ఎంతమంది ఆపేసారు మీరు కూడా బిజినెస్? ఇంకో విషయం చెప్తానండి, నేను ఏమయ్యాను తెలుసా, ఓ క్రిటికల్ కేర్ డాక్టర్ని, సబ్బులు అమ్ముకునే డాక్టర్ని అయిపోయినా. ఓ డాక్టర్ సబ్బులు అమ్ముతారు కాదు, ఓ డాక్టర్ టూత్ పేస్ట్ అమ్ముకుంటారు కాదు, ఓ కాసారా చాయ్ పత్తులు అమ్మి నాకు కూడా చాయ్ పత్తి ఇచ్చేయండు. ఏమైంది నా ప్రొఫెషన్లో? నేనేంటి డాక్టర్ ఏమైపోయా? సబ్బులు అమ్ముకునే డాక్టర్ని అయిపోయా. ఇప్పటికీ నిన్న కూడా నాకు అవమానం జరిగింది, నిన్న కూడా జరిగింది. నా తోటి డాక్టర్స్ నన్ను తిట్టారు. మందుల షాప్లోకి వెళ్ళి మస్తు పైసలు వస్తాయి, పేషెంట్ దగ్గర మస్తు పైసలు వస్తాయి, రక్త పరీక్షలు చేస్తే మస్తు పైసలు వస్తాయి, ఎందుకు ఈ బిజినెస్ నీకు? స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, వార్డ్ బాయ్, లాయం ప్రతి ఒక్కరు అన్నారు. అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది, ఆపేసాను. మళ్ళీ తర్వాత వీళ్ళు మాట్లాడుకునే డిస్కషన్స్ బట్టి వద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఒక రోజు ఏమైందంటే ఒక టెక్నీషియన్, హైదరాబాద్ నుంచి ఒక టెక్నీషియన్ ఒక ఫేస్బుక్ లో ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో ఏంటంటే సమ్ పర్సన్స్, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒకరైనా చూడమని పటేల్, ఇంకోటి సురేష్ చౌలా ఏదో ఉంది. దాంట్లో ఆ పిక్చర్ చూశాను, పైన వెస్టిజ్ అని ఉంది. ఈ పిక్చర్ కిందనేమో, సార్ వింటున్నారు అందరూ? అందరు ఇక్కడే ఉన్నారా? అమెరికాలో ఎంతమంది ఉన్నారు? సార్ దుబాయ్లో ఉన్నారా? ఇక్కడ సార్ మాట్లాడుతుంటే నాకు హోష్ వస్తుంది. సగం మనసు మేడం దగ్గర ఉందట, సగం మనసు దుబాయ్లో ఉందట. ఏం చెప్పు రైట్. అట్లా ఒక ఫోటో వచ్చింది ఫేస్బుక్ లో ఒక ఫోటో చూశాను. ఒక పర్సన్ మెసేజ్ అని రాసింది, ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఆయన కింద చనిపోక ముందు 1,32,000, చనిపోయిన తర్వాత 1,72,000 అని ఉంది. ఇంకో ఫోటో ఉంటుంది, చనిపోక ముందు 2,38,000, చనిపోయిన తర్వాత 5 లక్షలు ఉంటుంది. ఆ ఫోటో మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను. అర్థమవుతుందా మీకు? నాకు అక్కడ క్లిక్ అయింది. ఏంటి చనిపోక ముందు ఇంత అమౌంట్ ఉంది, చనిపోయిన తర్వాత ఎట్లా పెరిగింది? ఈ పర్సన్ దగ్గర చనిపోక ముందు ఇంత ఉంది, చనిపోయిన తర్వాత ఎట్లా పెరిగింది? ఆ క్వశ్చన్ నాకు అర్థం కాలే. మళ్ళీ మా అప్లైనర్ కాల్ చేశాం, అప్పటిదాకా తిట్టాను, కాల్ చేశా, సార్ ఒకసారి రండి, ఏంది ఈ ఫోటో ఏం చెప్పండి అని. ఏ పోరాబాయ్ నువ్వు చెప్తే వినలే మళ్ళా రమ్మంటారు ఇప్పుడు అన్నాడు. నీ దండం పెడతా రారా బాబు, ఎందుకంటే అర్థం కాదు నాకు. వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, ఈ వెస్టిజ్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు ఇచ్చే ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో, ఏం కార్డు, ఎట్లుంటుంది నీ ముఖం? మాడిపోయా అమ్మ, పెంక మీద రొట్టె పెడితే అది మాడిపోయిందంటారు అమ్మ, మన ముఖాలు మాడిపోవు. ఎట్లుంటే మీ ఆధార్ కార్డుల ఫోటోలు? నా ఆధార్ కార్డు ఫోటో అయితే నన్ను కొట్టుకుంటూ జస్ట్ ముఖం కనిపించకుండా చెమట పట్టిన ముఖంతో ఉన్న ఆధార్ కార్డు కంపెనీకి ఇస్తే, దానిలో నువ్వు జాయిన్ అయ్యి షేరింగ్ చేసుకుని పోతే, నీ ముఖం మంచిగా ఉండకపోయింది, నీ ఆధార్ కార్డు మంచిగా ఉండకపోయింది, కానీ కంపెనీ మాత్రం 300 సంవత్సరాలు ఇస్తాంటే నీకు సాలరీ, 3 generations ఇన్కమ్, 300 సంవత్సరాలు ఇస్తా అంటుంది కంపెనీ. ఒక్కసారి నువ్వు కంపెనీలో జాయిన్ అయిపోయి నువ్వు షేరింగ్ చేసుకుని పోయి, ఇప్పుడు 4 నెలలు పనులు చేయాలండి, షాప్ చేంజ్ చేయాలి, ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి, వాడాలి, షేర్ చేయాలి. ఏం చేయాలి? షాప్ చేంజ్ చేయాలి, ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి, బీరోలో పెట్టి కాలు వేసుకోవాలి, రైట్, వాడాలి, రైట్. 4 నెలలు పనులు చేయాలి, షాప్ చేంజ్ చేయాలి, ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి, వాడాలి, షేర్ చేయాలి. నువ్వు ఒక ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయిపోయి నువ్వు ప్రొడక్ట్స్ వాడుకొని దాని యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకొని దాన్ని నువ్వు మోటివేట్ చేసుకుంటా ప్రమోట్ చేసుకుంటా పోయి ఒక నెట్వర్క్ ని క్రియేట్ అయిపోయి, నువ్వు ఉన్నా లేకపోయినా, ఎగ్జాంపుల్ ఒక 2 లక్షలు వస్తున్నాయండి మీకు, మీరు చనిపోయారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కోల్పోయారు అనుకోండి, నీ ఐడి ఏదైతే 2 లక్షలు ఉందో అది మీ సన్నికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచి శాలరీ స్టార్ట్ అవుతుందంటే నువ్వు ఏదైతే ఆపినో అక్కడి నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 0 నుంచి కాదు. ఇప్పుడు ఆ పర్సన్ కి కొడుకుతో ఏమైంది అనుకోండి, వాళ్ళ కొడుకుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లా కంపెనీ 300 సంవత్సరాలు ఇస్తుందంటే దాన్ని జనరేషన్స్ ఇన్కమ్. నువ్వు చేసే బిజినెస్ లో కానీ నువ్వు చేసే జాబ్ లో కానీ ఎక్కడ కూడా 300 సంవత్సరాల శాలరీలు ఇవ్వరండి, రాసి పెట్టుకోండి. ఇస్తారా?
అది ఎప్పుడైతే నాకు మైండ్లోకి ఎక్కిందో, ఓకే నేను ఉన్నా లేకపోయినా నా భార్య పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు 300 సంవత్సరాలు శాలరీ ఇస్తుంది అంటే ఎల్ఐసి కూడా తప్పు అనుకోవద్దు, ఎల్ఐసి కూడా అట్లా ఇవ్వదు, మనం చనిపోతే ₹1,00,00,000 ఇస్తుంది, అది కొన్ని అప్పులు పోతుంటాయి. కానీ 300 సంవత్సరాలు వెస్టీజ్ కంపెనీ ఇస్తుంది అంటే జనరేషన్స్ ఇన్కమ్ అర్థం చేసుకొని మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్ల డైరెక్టర్ అయిపోయిన తర్వాత బాగుంది, ఒక 8,000 రూపీస్ వచ్చినాయి. అరే ఇదేదో బాగుంది, బిజినెస్ చేసుకుంటూ పోదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అదే హాస్పిటల్, నేను జాబ్ చేసిన హాస్పిటల్లో దాదాపు 38 నుంచి 42 మందిని జాయిన్ చేశాను. అందరు యాక్టివ్ లీడర్స్. ఎంతమంది? అందరు యాక్టివ్ లీడర్స్ అండి. ఆ లెగ్ నుంచి నాకు 3,500 నుంచి 4,500 నుంచి 5,000 పీ వస్తుంది. సంబరమా కాదా? సంతోషమా కాదా? మస్తు అనిపించింది బిజినెస్. సూపర్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా అదే హాస్పిటల్లో 38 మంది నుంచి 50 మంది యాక్టివ్ లీడర్స్ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు దొరికారు. మంచిగా వాడుకుంటున్నారు. మొక్కలు నొప్పులు తగ్గిపోతున్నాయి, బీపీలు తగ్గిపోతున్నాయి, షుగర్లు తగ్గిపోతున్నాయి, థైరాయిడ్లు తగ్గిపోతున్నాయి, షుగర్ వల్ల వచ్చిన పుండ్లు కూడా మానిపోతున్నాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు. అప్పుడే నా ఫస్ట్ కపుల్ అనుకుంటా నా పేషెంట్. కథం మస్తు అనిపించింది. గేమ్ స్టార్ట్ చేసాం, ఆడుతున్నాం, మస్తు షేర్ చేస్తున్నాం, బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే హాస్పిటల్లో ఒక టెక్నీషియన్ ఒక కార్డియాలజీ పేషెంట్కి కోఎన్జైమ్ Q10 రాసిండు. ఏం రాసిండు? హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కాళ్ళ వాపులు వచ్చి మోసం వస్తూ ఉంటుంది. వాళ్ళకి హార్ట్ పంపింగ్ అనేది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని ఉంటుంది. అది 40% కంటే తగ్గితే వాళ్ళకి ఇవ్వాలి కోఎన్జైమ్ Q10. చాలా బాగా పనిచేస్తుంది. ఆ పర్సన్ ఇచ్చిన తర్వాత 1 month తర్వాత ఆ పేషెంట్ వచ్చేయండు, బాగా అయిపోయాడు. గుండె డాక్టర్ మేడం వచ్చేసి టుడేకో చేస్తే 30 ఉండేది కాస్త 45 వచ్చేసింది పంపింగ్. మస్తు ఖతర్నాక్ పనిచేసింది. ఆ డాక్టర్ అడుగుతుంది ఆ పేషెంట్ని, నీకు ఎట్లా తగ్గిపోయింది, ఇది ఇంత నార్మల్ ఎట్లయినా నువ్వు అని. నీ రాసిన మెడిసిన్స్ బాగా వాడినావు, మంచి పని చేసింది బాబు, ఇవే వాడుకో అని చెప్తే ఆయన డబ్బా తీసి చూపించండి కోఎన్జైమ్ Q10. అమ్మ ఇది వాడినావా అని చూసింది. ఇదే వాళ్ళు రాసిండు అంటే సో అండ్ సో టెక్నీషియన్ నీ కింద పనిచేసిండు ఆయన రాసిండు. అవునా? ఇప్పుడు ఎవరికి పేరు వచ్చింది? మేడంకి పేరు వచ్చిందా, ఆయనకి పేరు వచ్చిందా? డాక్టర్ పోకుంటారా? ఈ ప్రోడక్ట్ ఎక్కడిది? నా మందుల షాప్లో లేదు. ఇది ఎవరు రాసిండు? ఆ పర్సన్ పిలిచింది టెక్నీషియన్. ఎక్కడిది ఇది? వెస్టీజ్ మేడం. ఎవరు ఇచ్చారు? డాక్టర్ మహేందర్. ఎంతమంది ఉన్నారు వెస్టీజ్లో? 42 మంది. అందరి పేర్లు తీసింది. మేనేజ్మెంట్ వరకు పోయింది ఇష్యూ. అందరూ ఆయమ్మలు, నర్సింగ్ బ్రదర్స్, నర్సింగ్ సిస్టర్స్, వార్డ్ బాయ్లు, సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ అటెండర్స్ అందరినీ ఏం చూపించుకున్నా. ఎవరిని వదిలిపెట్టలే. నేను ఎందుకు వదిలిపెట్టాలి? మీరు వదిలిపెట్టినేమో, నేను వదిలిపెట్టలే. అందరు ఏమంటారు అంటే నుదురి మీద రాసి ఉంటారా సార్ వెస్టీజ్ చేస్తారు వీళ్ళు చేయదని అంటే నాకైతే కనిపిస్తుందండి. నాకేం కనిపిస్తుంది తెలుసా? ఇక్కడ రాసుకుంటారు వాళ్ళు, వెస్టీజ్ నేను చేస్తాను నాకు చెప్పవా అని. మీకు అది కనపడదు, నాకు కనిపిస్తుంది. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఎవరిని మరి